నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు గ్యాస్ ట్రబుల్ గురించి మాట్లాడుకుందాం. గ్యాస్ ట్రబుల్ అంటే కడుపులో నొప్పి, మంట, ఉబ్బరము, లేదా కడుపులో తిప్పినట్టు ఉండడం, వాంతి రావడం ఇట్లాంటివి జరగచ్చు. అసలు ఈ కడుపులో నొప్పి ఎట్లా ఉంటుంది? ఇక్కడ పై భాగంలో కడుపులో నొప్పి, మంట రావచ్చు. అది ఇక్కడ పైకి తన్నినట్టు కూడా అనిపించవచ్చు. స్ట్రెయిట్ గా దీని వెనకమాల భాగంకి కడుపులో నొప్పి, మంట, నొప్పి కూడా రావచ్చు. అది కాకుండా ఇటుపక్క భుజంకి ఎక్కువ మందికి వస్తుంది. ఇట్లా బయటకు వచ్చినట్టు కూడా రావచ్చు. ఒక్కొక్కసారి రైట్ భుజం కూడా అనిపించవచ్చు. ఇది కాకుండా కడుపులో తిప్పినట్టు, వాంతి వచ్చినట్టు, ఉబ్బరంగా ఉన్నట్టు, ఆకలి తగ్గినట్టు కూడా అనిపిస్తుంది కొందరికి. ఈ వాంతిలో ఒక్కొక్కరికి రక్తం కూడా రావచ్చు. సరే, ఇవన్నీ హార్ట్ ప్రాబ్లం నుంచి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే, హార్ట్ కార్డియాక్ పెయిన్ వచ్చినప్పుడు ఇక్కడ గుండెలో పట్టేసినట్టు, పిండేసినట్టు అనిపించవచ్చు. కొందరికి దీంతో పాటు వాంతులు, మోషన్స్ కూడా అవుతాయి. అందుకని డెఫినెట్ గా ఈసీజీ తీయించుకోవడం మంచిది ఈ టైంలో. అది కాకుండా గాల్ బ్లాడర్ లో ఉండే నొప్పి, పసట్లో రాయి అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇట్లాంటి నొప్పి రావచ్చు. సో ఈసీజీ, పొట్ట స్కాన్ అనేది గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి ఇంపార్టెంట్. ఇవి రెండు రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఎండోస్కోపీ అంటే ట్యూబ్ ఉండి దానికి టిప్ లో కెమెరా ఉంటుంది. దాన్ని నోట్లోంచి లోపలికి పంపించి కెమెరా హెల్ప్ తో మొత్తం చూసి వస్తారు. అప్పుడు ఈసోఫేజియల్ రిఫ్లక్స్ అంటే గ్యాస్ పైకి తన్నడం, లేదు పొట్టలో పూత లేదా పుండు ఉండడం, లేదు డ్యూయోడినం లేదన్నా పుండు ఉండడం, ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసి వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.